పోవాలంటే అన్ని ఏమి లేవాడ కుట్టించుకునే కూడా ఎవరికి ఆ రోజు నుంచి మార్చాడు. షర్మిలమ్మను పులివెందులకు వద్దన్నారు తెలుసా హైకమాండ్. తులసిరెడ్డి చూసుకుంటారులే, నువ్వు గమ్ముగా ఉండమ్మా అని చెప్తున్నాను. పులివెందుల జెడ్పీటీసీ స్థానం చాలా చిన్నదైనప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న హడావుడి హంగామా రాచరిక పాలన జరుగుతుందా లేక అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందో అర్థం కాని స్థితిలో ఉంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రౌడీ మూకలతో గూండా మూకలతో దమనకాండను చేస్తూ ఉంటే ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలిసి చంద్రబాబు నాయుడు ఏం సంజాయిషి చెప్పాలో తెలియని స్థితిలో ఇటువంటి దాడులన్నీ నిర్వహించడం కరెక్ట్ కాదు. ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి ఈ యొక్క ఫ్యాక్షన్ కోరలను మరొకసారి పెంచి పోషించే కార్యక్రమం జరుగుతూ ఉంది. పులివెందుల నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులను చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనేక మార్లు దాడులు చేస్తూ లాస్ట్కు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కూడా ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి కనీస మర్యాద లేనటువంటి విధంగా అతని మీద దాడి చేయం. నిజంగా ఇది రాక్షస పాలన జరుగుతుందా ప్రజాస్వామ్య పాలన జరుగుతుందో అర్థం కానటువంటి స్థితిలో ఉంది. మరి ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ బ్రతుకుందా సచ్చిందా అనేటువంటి అర్థం కాని స్థితిలో ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా పనిచేస్తూ ఉంది. ఒకటే విషయమైతే మేము ఖచ్చితంగా చెప్పగలం, చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందేటందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీటెక్ రవి అనేకమైన దాడులు దమనకాండలు చేసినా కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు గట్టిదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గుండె గట్టిది. మీరు ఎన్ని అదాంతాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని దమనకాండలు ఎన్ని దాడులు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం మనోభావాలు దెబ్బ తగలకుండా 12వ తారీఖున ఎన్నికల పోలింగ్ జరిపేటందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా బీటెక్ రవికి వేదిక మీద నుంచి చెప్తున్నాము, 2029 ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ దాడులు ఈ దమనకాండలు మీరు ఒకటి చేస్తే 4 చేసి వడ్డీ చక్రవడ్డీతో కూడా వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ స్వార్థ రాజకీయాల కోసం అమాయకులైనటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఉసిగొలుపుతున్నారు. 2029 ఎన్నికల తర్వాత ఇదే బీటెక్ రవి పులివెందులలో ఉండడు, హైదరాబాదా లేదా బెంగళూరు ఎత్తుకోపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ బీటెక్ రవి స్వార్థ రాజకీయాల కోసం అనేకమైనటువంటి ఉసిగొల్పుతున్నాడు. ఈ యొక్క కార్యక్రమం సరైనది కాదు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా దీన్ని ఆలోచించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు ముందుకు పోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తున్నాము, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతూ పోతూ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక మగాడు ఈ రాష్ట్రానికి పులివెందులకు నాయకుడిగా ఇచ్చిపోయాడు. ఖచ్చితంగా నీకు చేతనైతే నీకు దమ్ముంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకో, లెక్కచాటు తెలుస్తాడు. అంతేగాని కార్యకర్తల జోలికి పోయి కార్యకర్తలను నాయకులను కొట్టి తలలు పొగలగొట్టి చేతులు ఇచ్చి రక్తగాయాలు చేసి ఏదో ఒక అలజడి సృష్టించి 12వ తారీఖున మీరు పోలింగ్ బూతులను క్యాప్చర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే కానీ గెలవలేమన్నటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో పులివెందుల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వబోతున్నారు. ఇదే జరగబోయే సిచ్యువేషన్, ఇదే జరగబోయే వాస్తవ పరిస్థితులని కూడా బీటెక్ రవికి హెచ్చరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిపించు.
మీరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించు. ఎందుకంటే నువ్వు చదువుకున్నటువంటి వాడివి, నువ్వు మొరటోడివి కాదు. కాబట్టి మీరు ఒక భవిష్యత్ కార్యక్రమాన్ని, భవిష్యత్ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని నువ్వు రాజకీయాలు ముందుకు పోవాలి రవి అని కూడా ఈ మూలంగా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.